నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బామ్లా నాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని రాజీవ్ తండాలో తేజ్ ఉత్సవాలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఐటీ మంత్రి వర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశానుసారం డీసీసీ ప్రధాన కార్యదర్శి సూరసమ్మయ్య మరియు మాజీ సర్పంచ్ లాల్ సింగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గిరిజనుల ఆరాధ్య దేవుడైన సేవలాల్ మహారాజ్ మరియు మేరామ తల్లిని కొలిచి తీజ్ ఉత్సవాల్లో గ్రామ ఆడబిడ్డలు కలిసి కట్టుగా ఉండి 9 రోజులు ఉపవాసం ఉండి ఆడబిడ్డలు నిష్ఠతో పూజలు చేశారు. కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో ఖాతాదారులు ఇబ్బంది గురి చేస్తున్నారని, రుణమాఫీ చేయడానికి రోజుకో రకమైన పేపర్స్ కావాలంటూ ఖాతాదారులకు అర్థం కాకుండా ఎటువంటి క్లారిటీ లేకుండా ఉంటున్నారని, అదేవిధంగా బ్యాంక్ మేనేజర్తో మాట్లాడదామన్నా కూడా తనకు హిందీ తప్ప వేరే భాష రాదంటూ ఖాతాదారులకు ఇబ్బంది గురి చేస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే బ్యాంక్ మేనేజర్కు చెప్పుకుందామన్నా కూడా ప్రతి ఖాతాదారుకి హిందీ వచ్చుండాలనే విధంగా ఇక్కడ పరిస్థితులు ఉన్నాయని, అదేవిధంగా ప్రైవేట్ వ్యక్తులతో కూడా పనులు చేసుకుంటూ ఖాతాదారులకు ఇబ్బంది కలుగుతుందంటూ ఈ రోజు యూనియన్ బ్యాంక్ ఖాతాదారుడు అయిన మ్యాదరి ఎల్లి దీనిపైన స్పందించారు. అలాగే మేనేజర్ బీహార్ నుంచి వచ్చింది కాబట్టి కొంతమంది తెలుగు అర్థమైతే అర్థం కాదు. అలాంటి పరిస్థితిలో ఒక అసిస్టెంట్గా కొన్ని పెట్టుకుంటారా లేకుంటే ఏం చేస్తారా? ట్రాన్సాక్షన్ చేసినకి మన తెలంగాణలో ఎక్కువ మందికి తెలుగు రాదు, హిందీ రాదు కాబట్టి తెలుగులో చెప్పనీకి ఒకరు పక్క పండు పెట్టుకోవాలి. అలాగే ఫీల్డ్ ఆఫీసర్ అన్నాడు, 4 ఫారాలు ఇస్తే ఇది ఏది మాఫీ రుణాలు అవుతా అని చెప్పేసింది క్రాప్ లోన్ గురించి. ఈరోజు ఏమన్నా మీరు డెబ్యూటీ ఆఫీసర్ రాసేయండి, మీకు ఆటోమేటిక్ లోన్ అయిపోతుంది అండి. లోన్ ఏ విధంగా పడుతుంది? లోన్ అకౌంట్లో పడుతుంది, లోన్ నెంబర్లో పడుతుంది, ఈ అకౌంట్లోకి రాదు, క్రెడిట్ అకౌంట్లో. అలాగే ఇలా ఆర్డీఓ కూడా అదే విధంగా తయారయ్యండి. ఆర్డీఓ సగం చెప్తలేదు. ఈ విధంగా మంచిది కాదు. అలాగే ఈ విషయానికి వస్తే నాది కూడా 25 తారీఖు నాడు అప్లై చేసినాం. ఏది 1 లక్ష వరకు రుణమాఫీ అన్నది 1 లక్ష వరకు ఉన్నది. 25 తారీఖు నాడు అప్లై చేస్తే 30 తారీఖు నాడు లోన్ కొట్టిండు. ఆర్డీఓ నిర్లక్ష్యం, ఇది బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ నిర్లక్ష్యం. ఇదంతా నిర్లక్ష్యం ఎందుకు? అలాగే బీపేట్ యూనియన్ బ్యాంకులో ప్రైవేట్ వ్యక్తులు చాలామంది విచ్చలవిడిగా 4 మాట పెట్టుకుంటే ఒకరిని పెట్టుకోవచ్చు. ఆల్రెడీ మేము కూడా చేసినాం. ఇంతకుముందు కామారెడ్డి చేసినాం, జంగంపల్లి చేసినాం, ఎస్ఎస్ నగర్ చేసినాం. నేను కూడా చేసిన వ్యక్తిని అలా. ఇది జోనల్ ఆఫీసర్ దాకా వెళ్ళాలని, లేదంటే జోనల్ ఆఫీసర్కి కంపల్సరీ పంపిస్తాము. జోనల్ ఆఫీసర్తో మాట్లాడతాము, అక్కడ నుంచి ఇక్కడ తెప్పిస్తాము. ఎవరు మేనేజర్ కానీ అసిస్టెంట్ ఆర్డీఓ వీళ్ళకు మేనేజర్కి హిందీ వస్తుంది, వాళ్ళకు హిందీ రాదు. ఆ విధంగా ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారంటారు. మేనేజర్ చేయబట్టి చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే లేదంటే మేనేజర్ ట్రాన్స్ఫర్గా ఇంకొకరు తీసుకురాని. హిందీ వచ్చి నాకు హిందీ రాకపోయా, తెలుగులో మాట్లాడమంటే ఏం మాట్లాడతాము? అది అర్థం కాక చాలా అవస్థలు పడుతున్నారు పబ్లిక్ కూడా. ఈ రుణమాఫీ విషయంలో చాలా రేవంత్ రెడ్డి చాలా క్లియర్ స్పష్టంగా చెప్పిండు. అన్నీ మాఫీ చేస్తా అని చేసినప్పుడు వీళ్ళు బ్యాంకు వాళ్ళు నిర్లక్ష్యం వల్ల చాలా వ్యక్తులు అవకతవకలకు గురవుతున్నారు పబ్లిక్. అలాగే మనకంటే కొద్దిగా గొప్పవచ్చు, వచ్చాక 2 నిమిషాలు మాట్లాడతాం. హిందీ రాని వాళ్ళు, ఏజ్ అయిపోయిన వాళ్ళకు ఏం చెప్తే ఏమర్థమవుతుందని ఆ విషయంలో చాలా ఖండిస్తున్నాము. అలాగే బ్యాంక్ మేనేజర్ని కానీ ఆర్డీఓ గారిని కానీ హెచ్చరిస్తున్నాము. కొనసాగిస్తే ఊరుకునేది లేదు, చాలా స్పష్టంగా చెప్తున్నాము. మేనేజర్ అలాగే జోనల్ ఆఫీస్ ఏజీఎం డీజీఎం కానీ అవసరమైతే ఏడీఎం డీజీఎం. ఇంతకుముందు మనకు నిజామాబాద్ ఉండే ఏజీఎం డీజీఎం, ఇప్పుడు మనకు సిద్దిపేట అయింది. కానీ వీళ్ళకి తెలియకపోతుండొచ్చు, వీళ్ళకేం తెలుసు సిద్దిపేట అయిందని. మాకు ఎప్పటికప్పుడు మాకు కూడా తెలుసు, మేము చేసినాం పని.
మాకు చేసినాం కాబట్టి మేము చెప్తున్నాం. మనకి ఇప్పుడు నిజామాబాద్ కాదు, సిద్దిపేట జనరల్ ఆఫీస్, నిజామాబాద్ కాదు, సిద్దిపేట జనరల్ ఆఫీస్. నిదానంగా చెప్తున్నారా లోపల ఖాతాదారులకు, లేకపోతే కసరించుకున్నట్టు చెప్తున్నారు? ఆర్టీఓ అన్నది కాసేపు నిదానం, లేదంటే చిరుబుర్రలు ఆడుతుంది లోపల. ప్రైవేట్ వ్యక్తులు కూడా చిరుబుర్రలు ఆడుతున్నారు. ప్రైవేట్ వ్యక్తులు ఒక్కరికంటే ఎక్కువ అవసరం లేనిది. అదే చిరుబుర్రలు ఆడుతున్నారు. నలుగురు వ్యక్తులు అవసరము. సరే, ఇప్పుడు 4 వ్యక్తులు ఉన్నారు. ఆ 4 వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఎవరి నుంచి ఇస్తున్నారు డబ్బులు? ఎక్కడి నుంచి వస్తున్నాయి? జనరల్ ఆఫీస్ నుంచి ఇస్తురా? మీ చేతి నుంచి ఇస్తురా? ఈ ఫర్నిచర్ అవి ఏమైనా ఖరాబ్ అయితే వాటి నుంచి అమౌంట్ పే చేసి ఇస్తురా? ఏ విధంగా ఇస్తున్నారు మీరు? ఆంధ్ర బ్యాంక్ మేనేజర్కు డైరెక్ట్ మాట్లాడుతున్నాం. ఇది ఆంధ్ర బ్యాంక్ మేనేజర్కి, ఆయన బీఆర్ కాబట్టి హిందీలో మనం తెలుగులో మాట్లాడుతాం. ట్రాన్స్లేట్ చేసినకి డైరెక్ట్ ఇప్పుడు వీలుందంటే హిందీలో కూడా మాట్లాడతాం సార్ తోటి. నువ్వు 4 వ్యక్తులు పెట్టుకున్నావు, 4 వ్యక్తులు జీతాలు ఎక్కడి నుంచి ఇస్తున్నావు నువ్వు? వాళ్ళు ఏమంటే కూడా ఖాతాదారులకు ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. అది చాలా ఇబ్బంది. మా మోసపత్రాలు చాలా జరుగుతున్నాయి యూనియన్ బ్యాంకులో. చాలా ఈ ఏమంటారు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి చేసినప్పటికి కూడా అవకతవకలు చాలా జరుగుతున్నాయి బ్యాంకుల్లో. ఎక్కడనో కాదు, మా దళారు చేతుల్లో కాదు, ఇక్కడనే జరిగేది. బ్యాంకుల్నే దళారీ జరుగుతుంది. ఇదే మా హెచ్చరిక. ఎన్టీపీసీ అయ్యప్ప దేవాలయం అభివృద్ధి కోసం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆర్థిక చేయూతనందించారు. ఈ మేరకు గురువారం ఎన్టీపీసీ పీటీఎస్లోని అయ్యప్ప దేవాలయంలో దేవాలయ గురుస్వామి రాంపల్లి వామన శర్మ మరియు దేవాలయ ఇన్ఛార్జ్ సంపత్రావుకు చెక్కు రూపంలో అందించారు. సందర్భంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నేషనల్ కౌన్సిల్ మెంబర్ చల్లా రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జనగామ తిరుపతి చేతుల మీదుగా ఆలయ అభివృద్ధికి 5,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. చూడండి సంపరాశీర్వచనం అయ్యప్ప అనుగ్రహ ప్రార్థిస్తూ ఇట్లున్నాగా ఒక లట్ కదా నాకు కావాలా ఫోటో ఒకటి తీస్తా. సార్ వీడియోనే వస్తుంది. ఇప్పుడు బంద్ అయింది. ఒగ్గిదొత్తు. ఓకే రైట్. కొద్దిగా కిందికి పెట్టు. ఓకే 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 అట్లా ఉండదు. ఓకే సార్. వీడియో దాంట్లోనే అలానే ఫొటోస్. అయ్యప్ప ఈరోజు మన ప్రాంతంలో మన రవీందర్ రెడ్డి గారు, తదుపరి తిరుపతి గారు ఈ అయ్యప్ప స్వామి సేవా సమితి కొరకే వాళ్ళు ఎన్నో పాటలు పాడి ఈరోజు ఒక సభ్యత్వం పొందిర్రు. రవీందర్ రెడ్డి గారు అంటే దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఒక ప్రెసిడెంట్ రూపకంగా మన ఏరియాలో చేస్తున్నారు. తర్వాత ఈ సంవత్సరం నూతనంగా మన తిరుపతి గారు, జనగామ తిరుపతి గారు కూడా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి వారు మన టౌన్షిప్లో ఉండేటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ మండపం నిర్మాణం కోసమని వాళ్ళు తెలియగానే ఈరోజు వచ్చి మాకు ఒక 5,016 రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. మేము ఎన్నో సంవత్సరాలు కృషి చేస్తున్నాం. మా సంపత్రావు గారు అయ్యప్ప దీక్ష తీసుకొని వారు కూడా అయ్యప్ప సన్నిధానం చేరుకొని వారికి ఒక సంకల్పం కలిగేది ఏంటంటే పాదరేఖలు తీసి కొత్తగా నిర్మాణం చేయాలని. ఎప్పుడైనా కానీ మనం చిన్న గుడిసెలను పెద్ద ఇల్లు కట్టుకోవాలని ఏ విధంగా ఉంటామో వారు కూడా సంకల్పం కలిగి ముందు పడుతున్నాడు, చాలా పాత్ర పడుతున్నాడు. కాబట్టి మీరు పెద్ద మనసు తీసుకొని వారికి ఈ విషయం తెలియగానే రవీందర్ రెడ్డి గారు, మీద మన తిరుపతి గారు, తర్వాత రామస్వామి గారు, సురేష్ గారు, తర్వాత దినేష్ గారు వీళ్ళందరూ వచ్చేసి ఈరోజు మా ఆలయం బంద్ అయింది, సాయంకాలం వస్తాం అనుకున్నాం కానీ ఇప్పుడే రావడం జరిగింది. కాబట్టి వారు పెద్ద మనసు తీసుకొని ఆలయానికి మనకు తోసిన విధంగా మనం చేయాలనే ఉద్దేశం చేత మాకు ఇవ్వడం జరిగింది.
అట్లనే వారి ఆధ్వర్యంలో మన ప్రాంతంలో అయ్యప్ప దీక్ష సమయంలో అందరం కూడా పాల్గొని చక్కనటువంటి కార్యక్రమం అనేటువంటిది మనం అందరం నిర్వహించుకొని అయ్యప్పని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ప్రతి ఆలయంలో చూస్తున్నాం, శనివారం కానీ సోమవారం కానీ మంగళవారం వరకు బుధవారం వరకు అయ్యప్పని చిన్న చూపు చూస్తున్నాం. మనం అందరం ఒకరిమే కాదు, అందరూ కూడా ఇంక్లూడ్గా మమ్మల్ని కలపాలి. ఎందుకంటే ఎవరు రాంది మేమేందుకు పూజ చేయాలనేటువంటి ఉద్దేశం కలుగుతుంది. అటువంటి కాకుండా మనం దోష విధంగా చేయాలనేటువంటి మనం అందరం కలిసి ఒక కార్యక్రమం జరుగుతుంది, విధంగా జరుగుతుంది. కాబట్టి మన ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి జనగామ తిరుపతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీపీసీ ఆలయ నిర్మాణంలో డెవలప్మెంట్ కొరకు చేస్తున్నటువంటి కార్యక్రమంలో తన వంతు సహాయ సహకారాలు అందించాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క టెంపుల్ ఆలయ కమిటీ చైర్మన్ సంపత్రావు గారికి, అలాగే ఆలయ కమిటీ ఆలయ గురుస్వామి గారి వామన్ శర్మ గారికి ఈరోజు వారి యొక్క చెక్కును అందజేయడం జరిగింది. ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. కావున ఈ యొక్క కార్యక్రమంలో మన జాతీయ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జనగామ తిరుపతి గారితో పాటు అలాగే మన తుమ్మ సురేష్ గురుస్వామి గారు, అలాగే పరశ రామస్వామి గురుస్వామి గారు, వడ్డేపల్లి దినేష్ గురుస్వామి గారు ఈ యొక్క కార్యక్రమంలో కూడా ఈరోజు పాల్పంచుకోవడం జరిగింది. ఎన్టీపీసీ అయ్యప్ప దేవాలయం పునర్నిర్మాణం కోసం మన అయ్యప్ప భక్తులందరూ చేదోడు వాదోడుగా నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ సభ్యులు చల్ల రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇటీవలనే ఖమ్మం మహాసభలకు వెళ్లి అక్కడ సభ్యుడిగా, రాష్ట్ర సభ్యుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది ఆయన నాయకత్వంలో. తదనంతరమే మన టౌన్షిప్ అయ్యప్ప దేవాలయాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి సంపత్రావు గారు, మన వామన శర్మ గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. కాబట్టి వాళ్లకు మనవంతుగా కొంత సాయం చేయాలనే ఉద్దేశం కొద్ది ఒక 5,116 ఈరోజు మనము ఒక చెక్కు రూపకంగా దేవాలయానికి ఇవ్వడం జరిగింది. అలాగే మన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ తరపున మన భవిష్యత్తులో కూడా ఇంకా చాలా సేవా కార్యక్రమాలు చేయడానికి మన కమిటీ సభ్యులందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా మరింత ముందు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలుస్తూ ధన్యవాదాలు. స్వామి శరణమయ్య. రామగుండం ఎన్టీపీసీ హెచ్ఆర్పీఆర్గా 39 సంవత్సరాలుగా సేవలందించి పదవీ విరమణ పొందిన విష్ణువర్ధన్ రెడ్డికి శుక్రవారం ఎన్టీపీసీ ఉద్యోగులు, బంధువులు ఘనంగా వేడుకలు పలికారు. ఈ మేరకు ఎన్టీపీసీ పర్మనెంట్ టౌన్షిప్లోని జ్యోతికా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో తోటి ఉద్యోగులు, హెచ్ఆర్ అధికారులు, బంధువులు, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొని శాలువాతో సన్మానించి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. మ్యామ్ ఇటు మేడం ఫ్లాష్ పాయింట్ Swado
సార్ రికార్డ్ వస్తున్నావా? సార్ ఓకే. ఒక్కటే సార్ సార్ స్మైల్. సార్ ఎస్సీ వర్గీకరణ తీర్పుతో అణగారిన వర్గాలకు పండగ రోజని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలు ముందుకు తీసుకుపోతూ ప్రధాని నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణ హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేశారని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి తెలిపారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ సమంజసమే అంటూ ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ శ్రేణులు శుక్రవారం గోదావరికని చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జె కిషన్ రెడ్డి, ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. భారతీయ జనతా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. देश की रखेगा हम करेगा, देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा, हम करेगा. नरेंद्र मोदी गाరి नायकत्వం. भारत माता के जय, भारत माता के जय, वंदे भारत माता की जय, भारत माता की जय. बीजेपी जिंदाबाद, जिंदाबाद. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. స్వాగతిస్తున్నాం, 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 స్వాగతిస్తున్నాం. బీజేపీ భారతీయ జనతా, దేశానికి ఘనత, భారతీయ జనతా. స్వాగతిస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. స్వాగతిస్తున్నాం, స్వాగతిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. దేశానికి ఘనత. బీజేపీ జిందాబాద్. ఆశయాలను कौन करेगा, हम करेगा, हम करेगा. देश की रक्षा कौन करेगा, कौन करेगा, हम करेगा. नरेंद्र मोदी. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయము. అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తితోటి, అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆనాడు హైదరాబాదులో జరిగినటువంటి విశ్వరూప మహాసభలో నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి
హామీని నెరవేర్చుకోవడం లోపల భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం, గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారు, గౌరవ పెద్దలు శ్రీ జి కిషన్ రెడ్డి గారు ఇవాళ ముందుండి ఎస్సీ వర్గీకరణ విషయంలో పూర్తిగా తోడ్పాటుని సహకారాన్ని అందించినందుకు హృదయపూర్వకంగా రామగుండం భారతీయ జనతా పార్టీ నుండి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దశాబ్దాల కాలం పాటు ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తూ ముందుండి నడిపించినటువంటి గౌరవ మందకృష్ణ మాదిగ గారికి, మరి ఈ పోరాటంలో వారి జీవితాలని త్యాగం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు నిజంగా కూడా చాలా సంతోషకరం. దళిత సామాజిక వర్గాల్లో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా హర్షించేటువంటి అంశంగా భావిస్తూ, ముఖ్యంగా మరి ఇవాళ పూర్తి దళిత వ్యతిరేకిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము కూడా సహకారాన్ని అందించినామని చెప్తా ఉన్నారు. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, తప్పకుండా మీరు దళిత సామాజిక వర్గానికి, ఇందులో ఉన్నటువంటి ఉప కులాలకి, అట్టడుగు వర్గాలకి పూర్తిగా న్యాయం జరగాలన్నా, అన్ని ఫలితాలు అందాలన్నా తప్పకుండా మీరు మరి పూర్తిగా సహకారాన్ని ఇప్పుడు అందించాల్సినటువంటి అవసరం, బాధ్యత మీ పైన ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి మీ వంతు బాధ్యతగా చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఏదైతే అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఉన్నదో, అట్టడుగు వర్గాలకి రాజ్యాంగ ఫలాలు అందాలి, అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయం పొందాలనేటువంటి వారి యొక్క ఆలోచన ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తిగా 100కు 100% ఇవాళ అట్టడుగు వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫలాలు అందాలి, రిజర్వేషన్లు అందాలి. ఇవాళ ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అన్ని రంగాలలో దళిత సమాజంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా పొందాలన్నటువంటి సదుద్దేశంతో ఇవాళ ఈ ఎస్సీ వర్గీకరణలో, ఏబిసిడి వర్గీకరణలో పూర్తిగా సహకారాన్ని అందించినటువంటి భారతీయ జనతా పార్టీకి, పెద్దలు నరేంద్ర మోడీ గారికి మరొకసారి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ఇంద్రనగర్ కాలనీలో గల అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తల్లిపాల వారోత్సవాలు బాగా గర్భిణీ పాలిచ్చే తల్లులకు సెంటర్లోకి పిలిచి వారికి తల్లిపాల ప్రాముఖ్యత అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ మంగా, సూపర్వైజర్ సత్యానందం తదితరులు పాల్గొన్నారు. తల్లిపాల ప్రాముఖ్యత అంటే ఏంటి, బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు ఇవ్వాలి అనేది చెప్తున్నాం. ఇస్తే ఏం జరుగుతుంది, బిడ్డ జీవితానికి సరిపడే రోగ నిరోధక శక్తి అనేది, బిడ్డ పుట్టిన గంటలోపు ముగ్గుపాలనివ్వాలి. ఆ ముగ్గుపాలు జీవితానికి, బిడ్డ జీవితానికి సరిపడా రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటాయి కాబట్టి అవునా. ఆ తర్వాత బిడ్డకు కేవలం తల్లిపాలు 6 నెలల వరకు ఇవ్వాలి. ప్రశాంత వాతావరణంలో నిద్దారుగా కూర్చొని ఎరోలా భాగం బిడ్డ లోపలికి పోయేటట్టుగా చూసుకొని ప్రశాంత వాతావరణంలో పాలు ఇవ్వాలి. ఖచ్చితంగా కేవలం తల్లిపాలను మాత్రమే ఇవ్వాలి. పాలు రావడం లేదు అనేది తప్పు. ప్రతి తల్లికి బిడ్డ కళ్ళలోకి చూసుకుంటూ కలిగి ఉంది చెప్పాలి. తల్లులంటే బిడ్డగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. తల్లిపాలు మాత్రం రావడం లేదు అనేది తప్పు. ఓకేనా. కేవలం తల్లిపాలు అనేది బిడ్డకి 6 నెలల వరకు, పై పాలు ఎటువంటి పాలు ఇవ్వరాదు. ఓకేనా. ఎటువంటి పాలు ఇవ్వకూడదు, కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. తల్లి తీసుకునే ఆహారం రోజుకు ఒక 3 సార్లు మీరు అన్నం తింటారంట. బిడ్డకు పాలు కావాలంటే ఎంతమంది ఎక్కువ తినాలి, అదనంగా మీరు ఆహారం 1.5 మ్యాక్సిమం మీరు రోజు ఒక 3 సార్లు అన్నం తింటే మీ బిడ్డ కోసం ఇంకో 1 సారి 2 సార్లు ఎక్కువ తింటారు. ఒకసారి అంగన్వాడీ కేంద్రంలో ఇంటి దగ్గర ఎక్కువ తినాలి. అట్లాంటప్పుడే కదా బిడ్డకు కూడా పాలు ఇస్తారు. అంతకుముందు 3 సార్లు మీరు పిఎన్సీగా ఉన్నప్పుడు కూడా 3 సార్లు తింటామంటే బిడ్డకు పాలు సరిపోరు. టైమింగ్స్ ప్రకారం ఇస్తారా బిడ్డలకు పాలు? ఎన్ని సార్లు ఇస్తారమ్మా బిడ్డకి? డే టైంలో ఎన్ని సార్లు ఇస్తారు, ఎంత గ్యాప్ తోటి ఇస్తారు, నైట్ లో బిడ్డ కోరినప్పుడల్లా పాలు ఇవ్వాలి. ఒకవేళ బిడ్డ పడుకొని ఉంటే నిద్ర లేపుతూ అయినా డే టైంలో గంటకు ఒకసారి, నైట్ టైంలో 2 గంటలకు ఒకసారి లేచి కూర్చొని మాత్రమే పాలు ఇవ్వాలి. స్నానం కోసం
కోరుకుంటారా? బిడ్డ పడుతుంది కదా డిస్టర్బెన్స్ లేదమ్మా, అట్లాంటి అసలు చేయదు, అలాంటి తప్పు చేయదు. బిడ్డ కోరినప్పుడల్లా ఒకవేళ నిద్రించే సమయం ఏమైనా ఉంటే గంటకు ఒకసారి డే టైంలో, నైట్ అయితే 2 గంటలకు ఒకసారి, ఎట్టి పరిస్థితిలోనూ మీకు సిజేరియన్ అయినా నార్మల్ అయినా బిడ్డకు నిటారుగా కూర్చొని లేకపోతే ఒక గోడ కొట్టి మంచి సపోర్ట్ తీసుకొని నిటారుగా కూర్చొని పాలు ఇవ్వాలి. పడుకొని మాత్రం పాలు ఇవ్వడానికి పడుకొని పాలు ఇస్తే ఎంతో మంది కేసులు బిడ్డకు ఊపిరి ఆడటం మన ఊపిరి ఆడటం చేయొద్దు. మన ఆరోగ్యాన్ని తెలుసుకుంటుంది కానీ తల్లిపాలు అమృతం లాంటివన్నీ డబ్బా పాలు జబ్బుల పాలవడమేనని గోదావరికని ప్రభుత్వ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీదేవి వెల్లడించారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు సింగ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ దయాల్ సింగ్ నేతృత్వంలో శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఇక్కడ మీరు ఈ 2 కుటుంబాలను కనుక గమనిస్తే, ఏ కుటుంబం అయితే అన్నీ తెలిసి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయినప్పటికీ కూడా కొన్ని కొన్ని అపోహల వల్ల వాళ్ళ బిడ్డకి ఆ బేబీ అనేక రకమైన రోగాల బారిన పడి ఈరోజు హాస్పిటల్కి వచ్చారు. అదేవిధంగా తల్లి కూడా రొమ్ము హెవీగా అయిపోయింది, గడ్డలు తయారవుతున్నాయి అనేసి నా దగ్గరకు వచ్చింది. అదే ఇటువైపు చూస్తే అత్తగారు ఇచ్చిన సలహాలు, అత్తగారికి సోషల్ మీడియా కావచ్చు, ప్రభుత్వ పథకాలు కావచ్చు, వాటి ద్వారా ఆమె నేర్చుకున్న జ్ఞానాన్ని తన కోడలికి బోధించడం ద్వారా ఆ బిడ్డ మరియు తల్లి ఇద్దరు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఈరోజు వచ్చి చాలా సంతోషంగా వాళ్ళ బిడ్డ ఆరోగ్యాన్ని మరియు కోడలు ఆరోగ్యాన్ని అత్తగారు చెప్తున్నారు. తల్లి పాలు అనేవి తల్లి బాధ్యత మాత్రమే కాదు, ఆ కుటుంబ సభ్యులు లేదా, నేను ఇచ్చే పాలు సరిపోతున్నాయా లేదా, నా బిడ్డ కడుపు నిండుతుందా లేదా అనే ఒక ఆందోళనలో ఆ తల్లి ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి పెద్దవారు కావచ్చు, పక్కన ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కానీ తల్లిని ఎప్పుడు కూడా నీ పాలు బాగాలేవు, నీ పాలు మంచిగా లేవు, పక్కకు ఉన్న వాళ్ళు చూడు ఆ బిడ్డ ఎంత హెల్తీగా ఉంది, ఆ తల్లికి ఎంత మంచిగా పాలు వస్తున్నాయి, నీ పాలు సరిగ్గా లేవు అనే మాటల ద్వారా ఆమెను ఇబ్బంది పెట్టకూడదు. ఖచ్చితంగా మొదటి 4 రోజులు తక్కువగానే వస్తాయి పాలు, ఎటువంటి ఇబ్బంది లేదు. మంచి ఆహారం కనుక తల్లి తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆమెకు కూడా మంచి పాలు వస్తాయి. మంచి పాలు చెడ్డ పాలు అనేవి తల్లిలో ఉండవండి, మనం ఆలోచించే విధానంలోనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లి యొక్క మానసిక పరిస్థితిని ఇబ్బంది పెట్టకుండా కుటుంబం మొత్తం కూడా ఆమెకి ధైర్యాన్ని చెప్పి ఆమె యొక్క ప్రాసెస్ ఏదైతే ఆ పీరియడ్, పోస్ట్ నెంటల్ పీరియడ్ అంటాం, డెలివరీ అయిన తర్వాత ఆ పీరియడ్ అంతా కూడా ఆమెకి సహాయంగా ఉండాలి. మన మెడికల్ సిబ్బంది కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, మరి తల్లిదండ్రులు కావచ్చు, భర్త యొక్క పాత్ర, అందరి పాత్ర ఉంటుంది. రేపటి పౌరులు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనందరం కూడా ఆ తల్లికి సహాయం చేసి ఆ బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. నాటిక ద్వారా చూశారు. దాని గురించి ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. తల్లిపాల ప్రాముఖ్యత. తల్లి బిడ్డకు ఇవ్వగలిగే శ్రేష్టమైన సహజ సిద్ధమైన ఆహారం తల్లిపాలు. సిద్ధమైన ఆహారం మీ అందరికీ తెలుసు కదండి. శ్రేష్టమైన సహజ సిద్ధమైన తల్లి నుంచి బిడ్డకి ఇవ్వగలిగే ఆహారం వలన చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. మానసిక ఎదుగుదల, రోగనిరోధక శక్తి, శరీర సౌష్ఠవం, అరుగుదల, అనేక రకాల పోషక విలువలు బిడ్డకు అందుతాయి తల్లి నుంచి. ఇప్పుడే విన్నారు మీరు. మానసిక ఎదుగుదల కూడా చాలా బాగుంటుంది తల్లి పాలు తీసుకోవడం వలన. రోగ నిరోధక శక్తి కూడా చాలా పెరుగుతుంది పిల్లల్లో. శరీర సౌష్ఠవం అంటే పిల్లలు బొద్దుగా బలంగా తయారవుతారు. అరుగుదల, తల్లి పాలు అరిగిపోయినంత సాధారణంగా ఇంకా మరి ఏ ద్రవం కూడా అరగదు. గర్భ నివారణ, క్యాన్సర్ నివారణ, లావు తగ్గడం. తల్లి బిడ్డల బంధం పెరుగుతుంది తల్లి పాలు పట్టడం వలన. గర్భధారణను నివారించవచ్చు. క్యాన్సర్ నివారణ మరియు తల్లి
గర్భం ధరించిన సమయంలో ఎంత బరువు పెరుగుతుందో అదంతా తల్లి పాలు పట్టే సమయంలో తగ్గిపోతుంది. ఇవన్నీ లాభాలు ఉన్నాయి. అయితే ఈ లాభాలన్నీ తల్లికి కానీ బిడ్డకి కానీ అందాలంటే మీరు కొన్ని నియమాలు పాటిస్తూ బిడ్డకి పాలు పట్టాలి. ఆ నియమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా ఉంచుకొని పట్టాలి, ఇలా చెయ్యి వేసి పట్టాలి. ఈ వారము ఆగస్టు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలని జరుపుకుంటున్నాము. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో తల్లిపాల ప్రాముఖ్యత గురించి మన అవగాహన పెంచుకోవడానికి, దీనికి సంబంధించిన విశేషాలు కానీ, దీని ప్రాముఖ్యత, దీనికి ఉన్న అపోహలు తొలగించడము, ఇలాంటివన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. సో ఆ సందర్భంగా మన గోదావరి ఖని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఈ రోజు ఒక ప్రోగ్రాం పెట్టుకుంటున్నాము. మన ప్రిన్సిపల్ డాక్టర్ హిమబిందు మేడం మరియు సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, ఆబ్స్టెటిక్స్ డిపార్ట్మెంట్, తర్వాత పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్, నర్సింగ్ ఆఫీసర్స్, ఆశా, అంగన్వాడీ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి వీళ్ళందరినీ కూడుకొని మనము ఈ వారోత్సవాలు అనేది జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా రోజు ఒక కార్యక్రమం అనేది ప్లాన్ చేశాము. ఈరోజు ప్రోగ్రాంలో మటుకి వాళ్ళకి తల్లి వెంబడే కాన్పైన వాళ్ళకి కడుపుతో ఉన్న వాళ్ళు, కాన్పైన వాళ్ళు వెంబడి వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు, అటెండర్స్, తర్వాత తల్లులు, వీళ్ళందరికీ కూడా అవగాహన అనేది పెంచుతున్నాము. ఇప్పుడు వాళ్ళకున్న అపోహలు, అంటే దానివల్ల వాళ్ళకి ఏమైనా దుష్ప్రభావాలు ఉన్నాయా అనేది తెలుసుకొని అవి తొలగించడము. తర్వాత ఇమీడియట్గా అంటే వెంటనే డెలివరీ కాగానే ఐదర్ ఆపరేషన్ కానీ లేకపోతే నార్మల్ కాన్పు కానీ ఏది జరిగినా కూడా వెంటనే పాలు పట్టడం వల్ల ఎంత ఉపయోగము, తల్లికి పిల్లకి కూడా ఎంత ఉపయోగం అనేది వాళ్ళకి తెలియపరచడానికి, తర్వాత మన మీడియా ప్రభావం వల్ల డబ్బా పాలకి మొగ్గు చూపడము అలాంటివి ఓవర్కమ్ చేయడానికి, దాన్ని ఆపడానికని వాళ్ళని ప్రోత్సహించడం జరుగుతుంది. ఇవన్నీ స్కిట్ రూపంలో, అంటే నాటకం రూపంలో కానీ, పాటలు, లేకపోతే సెషన్స్, అంటే మన డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి స్పెషలిస్టులు, అంటే పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పిల్లల డాక్టర్లు, తర్వాత ఆబ్స్టిటిషియన్స్, మేము ఇలా అందరికీ కూడా అవగాహన పెంచడం జరిగింది. అందరినీ ఒక దగ్గర తీసుకొచ్చి తర్వాత వార్డ్స్కి కూడా వెళ్తున్నాము. పోస్ట్ నేటల్ వార్డు, యాంటీనేటల్ వార్డు, ఓపీలో, ఇక్కడ ప్రతి చోట కూడా వాళ్ళకి అవగాహన పెంచి దాని యొక్క విశిష్టతని పెంపొందిస్తూ, తర్వాత వాళ్ళకి దాన్ని ఇవ్వడం వల్ల ఎలాంటి పరిస్థితుల్లో వల్ల వాళ్ళకి కష్టం జరుగుతుంది, అంటే ఇవ్వకపోవడానికి కారణాలు ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి, అంటే దాన్ని ఎట్లా తట్టుకొని ఆ ప్రాబ్లమ్స్ని ఎలా ఫేస్ చేయాలి అనేది కూడా వాళ్ళకి అవగాహన పెంచడం అనేది జరుగుతుంది. ఇదంతా అయినాక కూడా వాళ్ళకి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి పోషక ఆహారంతో కూడినటువంటి స్నాక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అదే అండి. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు సామాజిక అవగాహన కార్యక్రమం చేపట్టారు. డీఎస్పీ రఘుచందర్, సిఏ రామ్ నరసింహారెడ్డి, ఎస్ఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 6వ తరగతి నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు, యువకులకు గంజాయి మరియు ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. ఎవరికైతే సామాజిక అవగాహన ఉంటుందో, ఎవరికైతే సాంప్రదాయ
తమ డివిజన్లో కార్పొరేషన్ అధికారులు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదంటూ 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బైఠాయించి కన్నూరి సతీష్ కుమార్ నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్స్లోని కొందరి అధికారుల నిర్లక్ష్యం వల్ల 20వ డివిజన్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఏ కృషి అని చెప్పి ప్రభుత్వాలు ఏం రాలేదు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా 20వ డివిజన్ ప్రజలు విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో కూడా చాలా సందర్భాలు రామగుండం పట్టణంలో 4 డివిజన్లు ఉంటాయి. ఒకే ట్రాక్టర్ ఉంది, ఆ ట్రాక్టర్కు సెల్ఫ్ లేదు, మరో ట్రాక్టర్ కావాలని కోరడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పిన సమావేశాల్లో స్వయంగా వివరించినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఇంకా మొన్న గత 20 నెల రోజులుగా ఆటో ట్రాలీలు కూడా రావడం లేదు. ఆటో ట్రాలీ రిపేర్ చేస్తున్నామని చెప్తున్నారు. నెల రోజులుగా చెత్త సేకరణ కూడా నిలిచిపోయింది. అసలే వర్షాకాలం. గతంలో మెమరాండంలు కూడా ఇవ్వడం జరిగింది. మెమరాండంలు ఇచ్చినా కూడా మౌలిక సదుపాయాల కల్పనలో అధికారులు విఫలమవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. సిగ్గుచేటు. అధికారులు గమనించాలి. ఎందుకంటే మిమ్మల్ని పెద్ద ఏదో ఫ్యాక్టరీలు కట్టమనట్లేదు, విపరీతమైన లక్షల కోట్లాది ఫండ్ ఇవ్వమనట్లేదు. కేవలం డివిజన్ ప్రజలకు కావాల్సినటువంటి చెత్త సేకరణ శానిటేషన్ విభాగంలో కానీ, మోరీలు నీట్ చేయడం కానివ్వండి, చెత్త సేకరించడం కానివ్వండి, లైట్లు కూడా ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైన ఈ మౌలిక సదుపాయాలలో విఫలమైనటువంటి మున్సిపల్ అధికారుల మీద చర్య తీసుకోవాలి. కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసిన వాళ్ళు నిర్లక్ష్యం వహించడం, పూర్తి స్థాయిలో మరి మున్సిపల్ అధికారులు విఫలమైన కనుక ఈ రోజుకి కూడా 24 గంటల సమయం గడిచేలోపు మీరు మా సమస్య పరిష్కరించాలన్నా కూడా వారు నిర్లక్ష్యం వహించడానికి నిరసన ఇక్కడ ధర్నా ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా పూర్తి స్థాయిలో వారు ఈ సమస్య పరిష్కరించే వరకు ఈ నిరసన కార్యక్రమాలు మేము కొనసాగిస్తాం. వారు ఒకవేళ ఏదైనా మమ్మల్ని ఆపే ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా పూర్తి స్థాయిలో అవసరమైతే వారం 10 రోజులు కూడా నిరంతరమైనటువంటి నిరసన కార్యక్రమం చేపట్టడానికి ఎక్కడ వెనకాడేది లేదని తెలియజేస్తూ ఇవాళ కేవలం శాంతియుతంగా నిరసన తెలియజేశాం. ఈ తెల్లారిలోగా మళ్ళొకసారి పూర్తి స్థాయిలో కనుక వారు మాకు ఈ సమస్యను పరిష్కరించకపోతే నిజంగా ఉన్నటువంటి మా డివిజన్లో చెత్త తీసుకొచ్చి కూడా మున్సిపాలిటీ ఆఫీస్ ముంగట పడేస్తాం. ఈ సందర్భంగా అధికారులను హెచ్చరిస్తున్నాం. మేము స్వయంగా సమావేశాల్లో తెలియజేసినప్పటికీ సమస్యల పరిష్కారం కొరకు సమావేశాల్లో కార్పొరేటర్లుగా మేము ఎన్నిసార్లు మేము తెలియజేసినా పరిష్కరించకపోవడం అనేది మీ నిర్లక్ష్యానికి నిదర్శనమవుతుంది. మీ వల్ల ప్రభుత్వాలకు కూడా చెడ్డ పేరు అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇప్పటికైనా అధికారుల తీరులు మారాలి. పూర్తి స్థాయిలో మాకు ఆటో ట్రాలీలు పంపించాలి. ట్రాక్టర్ మేము అడిగేది పెద్ద లక్షల కోట్ల నిధులు కాదు. ఈటీ రిపేర్ కూడా డబ్బులు లేవనేటువంటి డొంక సాకులు చెప్పడం అనేది తీవ్రమైనటువంటి శోచనీయమైనటువంటి అంశం. ఈ అంశాన్ని వదిలేదు. పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే వరకు కూడా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.